ఒక అందమైన అడవిలో ఒక పేద కట్టెలవాడు ఉండేవాడు. అతను చాలా కష్టపడే మనిషి. అతను నది దగ్గర ఒక చెట్టును నరుకుతూ ఉన్నాడు. అప్పుడే అతని గొడ్డలి చేతి నుంచి జారి నదిలో పడిపోయింది. దాన్ని చూసి కట్టెలవాడు చాలా బాధపడ్డాడు. అయ్యో, నా గొడ్డలి నదిలో పడిపోయిందే, ఇప్పుడు నేను ఏం చేయాలి అని నది ఒడ్డున కూర్చొని ఏడవడం మొదలుపెట్టాడు. అప్పుడు నది నీరు ఒక్కసారిగా మెరిసింది. ఆ నీటిలో నుంచి ఒక నదీ దేవత బయటకు వచ్చింది. ఆ దేవత కట్టెలవాడిని చూసి, మంచి మనిషి, జాలిపడి నువ్వెందుకు ఏడుస్తున్నావు అని అడిగింది. దానికి కట్టెలవాడు కన్నీళ్లు తుడుచుకుంటూ, నా గొడ్డలి నదిలో పడిపోయింది, అది లేకపోతే నేను పని చేయలేను అని బాధగా చెప్పాడు. అతనికి సహాయం చేయాలని అనుకున్న దేవత ముందుగా నీటిలో నుంచి ఒక బంగారు గొడ్డలిని తీసుకొచ్చి, ఇది నీ గొడ్డలేనా అని అడిగింది. కట్టెలవాడు ఎంతో నిజాయితీగా, లేదు, అది నాది కాదు అని అన్నాడు. తర్వాత ఆమె వెండి గొడ్డలిని తీసుకొచ్చి, ఇది నీ గొడ్డలేనా అని అడిగింది. అప్పుడు కూడా కట్టెలవాడు వినయంగా, లేదు, నా గొడ్డలి ఇనుముతో అని బదులిచ్చాడు. చివరికి ఆమె నీటిలోంచి ఇనుప గొడ్డని తీసుకొచ్చి, ఇది నీ గొడ్డలేనా అని అడగగానే కట్టెలవాడు ఎంతో సంతోషంగా, అవును, అదే నా గొడ్డలి, చాలా ధన్యవాదాలు దేవత అని అన్నాడు. కట్టెలవాడు నిజం చెప్పినందుకు దేవత చాలా సంతోషించింది. నువ్వు చాలా నిజాయితీ గల్లవాడివి, నీ నిజాయితీ బహుమతిగా ఈ 3 గొడ్డళ్లను నీకే ఇస్తున్నాను అని చెప్పి ఆ 3 గొడ్డళ్లను అతనికి బహుమతిగా ఇచ్చింది. కట్టెలవాడు చాలా ఆనందంగా ఆ గొడ్డళ్లను తీసుకుని తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఈ కథ నీతి ఏమిటంటే, నిజాయితీ ఎప్పుడూ మంచి ఫలితమిస్తుంది. ఒక అందమైన అడవిలో ఒక పేద కట్టెలవాడు ఉండేవాడు. అతను చాలా కష్టపడే మనిషి. అతను నది దగ్గర ఒక చెట్టును నరుకుతూ ఉన్నాడు. అప్పుడే అతని గొడ్డలి చేతి నుంచి జారి నదిలో పడిపోయింది. దాన్ని చూసి కట్టెలవాడు చాలా బాధపడ్డాడు. అయ్యో, నా గొడ్డలి నదిలో పడిపోయిందే, ఇప్పుడు నేను ఏం చేయాలి అని నది ఒడ్డున కూర్చొని ఏడవడం మొదలుపెట్టాడు. అప్పుడు నది నీరు ఒక్కసారిగా మెరిసింది. ఆ నీటిలో నుంచి ఒక నదీ దేవత బయటకు వచ్చింది. ఆ దేవత కట్టెలవాడిని చూసి, మంచి మనిషి, జాలిపడి నువ్వెందుకు ఏడుస్తున్నావు అని అడిగింది. దానికి కట్టెలవాడు కన్నీళ్లు తుడుచుకుంటూ, నా గొడ్డలి నదిలో పడిపోయింది, అది లేకపోతే నేను పని చేయలేను అని బాధగా చెప్పాడు. అతనికి సహాయం చేయాలని అనుకున్న దేవత ముందుగా నీటిలో నుంచి ఒక బంగారు గొడ్డలిని తీసుకొచ్చి, ఇది నీ గొడ్డలేనా అని అడిగింది. కట్టెలవాడు ఎంతో నిజాయితీగా, లేదు, అది నాది కాదు అని అన్నాడు. తర్వాత ఆమె వెండి గొడ్డలిని తీసుకొచ్చి, ఇది నీ గొడ్డలేనా అని అడిగింది. అప్పుడు కూడా కట్టెలవాడు వినయంగా, లేదు, నా గొడ్డలి ఇనుముతో అని బదులిచ్చాడు. చివరికి ఆమె నీటిలోంచి ఇనుప గొడ్డని తీసుకొచ్చి, ఇది నీ గొడ్డలేనా అని అడగగానే కట్టెలవాడు ఎంతో సంతోషంగా, అవును, అదే నా గొడ్డలి, చాలా ధన్యవాదాలు దేవత అని అన్నాడు. కట్టెలవాడు నిజం చెప్పినందుకు దేవత చాలా సంతోషించింది. నువ్వు చాలా నిజాయితీ గల్లవాడివి, నీ నిజాయితీ బహుమతిగా ఈ 3 గొడ్డళ్లను నీకే ఇస్తున్నాను అని చెప్పి ఆ 3 గొడ్డళ్లను
అతనికి బహుమతిగా ఇచ్చింది. కట్టెలవాడు చాలా ఆనందంగా ఆ గొడ్డళ్లను తీసుకుని తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఈ కథ నీతి ఏమిటంటే, నిజాయితీ ఎప్పుడూ మంచి ఫలితమిస్తుంది. ఒక అందమైన అడవిలో ఒక పేద కట్టెలవాడు ఉండేవాడు. అతను చాలా కష్టపడే మనిషి. అతను నది దగ్గర ఒక చెట్టును నరుకుతూ ఉన్నాడు. అప్పుడే అతని గొడ్డలి చేతి నుంచి జారి నదిలో పడిపోయింది. దాన్ని చూసి కట్టెలవాడు చాలా బాధపడ్డాడు. అయ్యో, నా గొడ్డలి నదిలో పడిపోయిందే, ఇప్పుడు నేను ఏం చేయాలి అని నది ఒడ్డున కూర్చొని ఏడవడం మొదలుపెట్టాడు. అప్పుడు నది నీరు ఒక్కసారిగా మెరిసింది. ఆ నీటిలో నుంచి ఒక నదీ దేవత బయటకు వచ్చింది. ఆ దేవత కట్టెలవాడిని చూసి, మంచి మనిషి, జాలిపడి నువ్వెందుకు ఏడుస్తున్నావు అని అడిగింది. దానికి కట్టెలవాడు కన్నీళ్లు తుడుచుకుంటూ, నా గొడ్డలి నదిలో పడిపోయింది, అది లేకపోతే నేను పని చేయలేను అని బాధగా చెప్పాడు. అతనికి సహాయం చేయాలని అనుకున్న దేవత ముందుగా నీటిలో నుంచి ఒక బంగారు గొడ్డలిని తీసుకొచ్చి, ఇది నీ గొడ్డలేనా అని అడిగింది. కట్టెలవాడు ఎంతో నిజాయితీగా, లేదు, అది నాది కాదు అని అన్నాడు. తర్వాత ఆమె వెండి గొడ్డలిని తీసుకొచ్చి, ఇది నీ గొడ్డలేనా అని అడిగింది. అప్పుడు కూడా కట్టెలవాడు వినయంగా, లేదు, నా గొడ్డలి ఇనుముతో అని బదులిచ్చాడు. చివరికి ఆమె నీటిలోంచి ఇనుప గొడ్డని తీసుకొచ్చి, ఇది నీ గొడ్డలేనా అని అడగగానే కట్టెలవాడు ఎంతో సంతోషంగా, అవును, అదే నా గొడ్డలి, చాలా ధన్యవాదాలు దేవత అని అన్నాడు. కట్టెలవాడు నిజం చెప్పినందుకు దేవత చాలా సంతోషించింది. నువ్వు చాలా నిజాయితీ గల్లవాడివి, నీ నిజాయితీ బహుమతిగా ఈ 3 గొడ్డళ్లను నీకే ఇస్తున్నాను అని చెప్పి ఆ 3 గొడ్డళ్లను అతనికి బహుమతిగా ఇచ్చింది. కట్టెలవాడు చాలా ఆనందంగా ఆ గొడ్డళ్లను తీసుకుని తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఈ కథ నీతి ఏమిటంటే, నిజాయితీ ఎప్పుడూ మంచి ఫలితమిస్తుంది.